అందరికీ నమస్కారం. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో అధికారం ఉన్న పార్టీ వాళ్ళు కొంచెం చాలా ఓవర్ చేస్తారు. ఎవరైనా అంటే నేను దేనికి సంబంధించినోని కాదు, యాక్చువల్ చెప్తున్నా. ఇక్కడ ఎక్కువ మీరు ఊళ్ళల్లో బిల్లపులు తెంకుంటా తిరిగి ఏదో గొడవలు చేసి బిల్లపులు కొట్టేటోళ్ళంతా రేపు అధికారం మాత్రం మీ పరిస్థితి ఏందో ఒకసారి ఊహించుకోండి. పరిస్థితులు బాలేవు. ఇక్కడ లాస్ అయ్యేది మీరు కార్యకర్తలే. మీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎప్పుడు పార్టీలు జంప్ అవుతారో, నెక్స్ట్ ప్రభుత్వం మారంగా ఏమైందో తెలియదు. ఊళ్ళల్లో ఉన్న మీ కార్యకర్తలు మీరు ఒక్కసారి వేరే వాళ్ళ మీద దాడులు చేస్తే ఆడు గుర్తుపెట్టుకుంటాడు. నెక్స్ట్ సారి వచ్చినప్పుడు మీ పరిస్థితి ఎలాగుంటుందో ఊహించుకొని ఇబ్బందులు పడకుండా ఎందుకు ఎవడో చెప్పే మాటలు విని మీరు మీ లైఫ్ని ఖరాబ్ చేసుకొని దానివల్ల ఏమైనా మీ ఫ్యామిలీకి ఏమైనా 5 పైసలు ఉపయోగమా? లేదు కదా. ఒకసారి ఆలోచించుకోండి. అందరు కలిసి ఉండండి. ఊళ్ళలో కలిసి ఉంటేనే మంచిది. లేకుంటే ఇప్పుడు మీరు చేసే అరాచకాలకు నెక్స్ట్ సారి దానికి డబల్ చేస్తారు వాళ్ళు, గుర్తుపెట్టుకొని. అప్పుడు నష్టపోయేది మీ ఫ్యామిలీ, మీ పిల్లలు. మీకేముంది? మిమ్మల్ని ఎవడో ఒకటి చంపేసి ఆడపడేసిపోతాను. ఈ ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుంది. ఈ పనికిమాలిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మన అధికార పార్టీ నాయకులు, లేకుంటే వేరే ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకుల మాటలని మీరు నష్టపోకుండా మీ జీవితాన్ని రోడ్డు మీద పడేసుకోకండి. పరిస్థితులు బాలేవు. చర్యకు ప్రతిచర్య బరాబర్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నాకు ఎలాంటి సంబంధం లేదు, కానీ నేను చూస్తున్నా కదా, చూస్తుంటే పరిస్థితులు బాలేవు. అందుకని అంతవరకు తెచ్చుకొని రోడ్డు మీద పడేసుకోకండి. ప్లీజ్ అర్థం చేసుకోండి.